తన సాక్ష్యాన్ని నేను వింటూ వచ్చినాను. ఎప్పుడు దాదాపుగా నేను ఆ సాక్ష్యం విని కొన్ని సంవత్సరాలు అయిందంటే నా చిన్నతనంలో కడపలో అప్పుడు సమ్మర్లో హోలీ కాన్వొకేషన్స్ జరిగేటివి. అక్కడ తిమోతి అంకుల్ భక్త సింగ్ యొక్క సాక్ష్యం చెబుతూ ఈ మాటలు చెప్పారు. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఒకవేళ చిన్నపిల్లలకి నువ్వు ఏదైనా కొనిస్తే అది నాది అంటాడు కదా. ఒక ఆట బొమ్మ కొనిస్తే అది నాది అంటాడు కదా. అలాగే బైబిల్ కూడా కొనిచ్చినప్పుడు వాడు ఏం చేయాలా? అది నాది అనాలి. నీకు చదువు వచ్చిందా రాదా అనేది సెకండరీ. అదెవరు సంబంధం లేదు. While coming to the church, mandatorily 3 things we should have. I am already told. నేను ముందే చెప్పిన 3 పుస్తకాలు అనేటువంటి మన దగ్గర ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఆయుధాలు. దిస్ ఇస్ నాట్ ఏ బుక్స్, దిస్ ఇస్ ద ఎక్విప్మెంట్స్ ఆఫ్ ద వార్. యుద్ధానికి కావాల్సినటువంటి యుద్ధోపకరణములు. మొట్టమొదటిది ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. ద సెకండ్ వన్ ఇస్ జయన్ సాంగ్స్, సియోను గీతములు, పాటల బుక్. ద థర్డ్ వన్ ఇస్ డైరీ బుక్. ద ఫోర్త్ వన్ ఇస్ పెన్. పెన్ను మీద ఒక మంచి స్లోగన్ ఉంది, చెప్పేదా? పెన్ను మీద ఒక మంచి సామెత ఉంది. యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడి దగ్గర ఉండవలసినటువంటి గన్ను విద్యార్థి చేతిలోనే పెన్నుతో సమానం అంట. సైనికుని చేతిలోని గన్ను చేతిలోనే పెన్నుతో సమానం. నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే మీకు చదువు రాదు, బైబిల్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనం చర్చికి వస్తున్నామనేది ఎవరు చెప్పాలి? మన ఇంటి వాళ్ళు చెప్పాలా? ఎవరు చెప్పాలి? బయట వాళ్ళు చెప్పాలా? బయట వాళ్ళు చెప్పాలంటే నీ దగ్గర ఏముండాలా? బైబిల్ ఉండాలా. బైబిల్ చూస్తే అందరు ఏం చెప్పాలా? పలానా వ్యక్తి ఈ టైంలో చర్చికి వెళ్తారు. ఒక చిన్న ఉదాహరణ ఎంత, గాజాకి ఇస్రాయేల్కి మధ్య యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి 144 సెక్షన్ కింద, అంటే కాల్పులు జరుగుతున్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా గాయపడి రోడ్డు మీద పడి ఉన్నాడు. ఎక్కడ పడి ఉన్నాడు? రోడ్డు మీద పడి ఉన్నాడు. అనేక మంది సైనికులు ఆయన చుట్టూ ఉన్నారు. కాపాడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ లాభం లేకుండా పోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని రక్షిస్తాను అన్నాడు. ఎప్పుడు రక్షిస్తావు అన్నాడు. 9 గంటల నుంచి 10 గంటల లోపు. ఎప్పుడు? రాత్రి 9 గంటల నుంచి 10 గంటల లోపు నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాపాడుతాను అన్నాడు. పక్కనున్న వాళ్ళందరూ అడిగాడు, ఏం ఆ సమయంలోనే ఎంచుకున్నావు, ఏమి ఇప్పుడు అంత సమయం కదా, నువ్వు పోయే లోపల వాడి ప్రాణం పోతే అని చెప్పేసి ఎన్నో విధాలుగా క్వశ్చన్ చేస్తూ వచ్చాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటది. ఆ సమయంలో నేను ధైర్యంగా బయటికి వెళ్తాను. ఎన్ని గన్నులు నా మీదకి వచ్చినా, ఎన్ని బుల్లెట్లు నా మీదకి వచ్చినా కూడా నన్ను ఏమీ చెయ్యలేవు. కాబట్టి నేను ఆ వ్యక్తిని ఖచ్చితంగా కాపాడతాను. అది నా నిరీక్షణ, అది నా నమ్మకము, నా విశ్వాసము. నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుంది. అటువంటి విశ్వాసం కానీ అటువంటి సాక్ష్యం కానీ నీకుందా? ఆదివారం చర్చికి వస్తున్నావు, నువ్వు చర్చికి పోతున్నావో ఎక్కడికి పోతున్నావో దీన్ని బట్టి తెలుస్తుంది నీ చేతిలో ఉన్నటువంటి
బైబిల్ గురించి. అందరూ బైబిల్ ఎత్తే బైబిల్ కోరస్ పాడదామా? అందరు ఎత్తాలి. బైబిల్ ఎప్పుడు ఒక చేత అయితే పట్టుకోవద్దండి. దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్. మీకు కొంచెం బాధ అనిపించినా కష్టం అనిపించినా అర్థం చేసుకోండి. నాకు పాత బైబిల్ కాబట్టి పరిశుద్ధ గ్రంథం అని లేదు. రెండు చేతులతో ఇక పైకి ఎత్తాలి, ముందరికి తిప్పాలి బైబిల్. అర్థమైందా? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. చాలండి. రెండు చేతులు ఎత్తినారు కాబట్టి మీకు చేతులు వస్తాయని నాకు అర్థమైంది. ఇక్కడున్న సేవకులు కూడా బైబిల్ కోరస్ అనేటువంటిది మ్యాండేటరీగా చేయాలని చెప్తాను. ఆరాధనకి ముందు, బలవర్తమానానికి ముందు ఖచ్చితంగా బైబిల్ కోరస్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పాస్టర్ బయట నుంచి వచ్చారనుకోండి, బైబిల్ కోరస్ పాడదామంటే మీరు అందరు స్టైల్గా ఇట్లా సగము ఇట్లా పెట్టుకొని అట్లా అట్లా చూసారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు కదా, సంఘంలో క్రమం లేదనుకుంటారు. అంటే చిన్న విషయము బైబిల్ పాట పాడడానికి కూడా ఎట్లా బైబిల్ పట్టుకోవాలో కూడా నేర్పించారు కదా సేవకుడని. మిమ్మల్ని ఏమన్నారు? సేవకుని సంఘ కాపరులు అంటారు. మా నాన్ననే కాదు, సంఘంలో ఏ సంఘ కాపరైనా ఉండని వాళ్ళని అంటారు. కాబట్టి ఇది ఒక చిన్న విజ్ఞప్తి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎవరి దగ్గర అయితే బైబిల్ లేవో అడిగి తీసుకుని అట్లీస్ట్ న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన తీసుకొచ్చుకోండి. ఓకేనా? దిస్ ఇస్ నాట్ ఎ సినిమా హాల్ ఆర్ దిస్ ఇస్ నాట్ ఎ స్కూల్, దిస్ ఇస్ ద హోలీ ప్లేస్, దిస్ ఇస్ ద చర్చ్. దేవుని నివాస మందిరము. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఉంటారో వారి మధ్య. అంటే మన మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు మనం ఎట్లుండాలా? స్కూల్కి పోతాము, సైన్స్ టీచర్ వచ్చింది, సైన్స్ టెక్స్ట్ బుక్ లేకుండా, ప్రాక్టికల్స్ కి బుక్ పెన్ లేకుండా ఉంటే ఏం చేస్తాడు టీచర్? బయటికి పోంటాడు, నీళ్ళు డౌన్ అంటాడు, లేదంటే వెనకలి పోయి బెంచ్ మీద నిలబడి అంటాడు. అది ఎంత అవమానంగా ఉంటుంది. సో ఇక్కడ అవమానపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? దేవుడు ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ మన మధ్య ఉన్నటువంటి దేవుడు మన ఆత్మలో మనలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఒక్కరు వేలెత్తి చూపించడం కన్నా బదులుగా మనమే వేలెత్తి చూపించుకోవడం చాలా మంచిది. సో ఐఎమ్ హార్ట్లీ రిక్వెస్టింగ్ యూ టు బ్రింగ్ ద బైబిల్స్. వచ్చే ఆదివారం నుంచి బైబిల్ అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోండి. చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ ఇది ఒక యుద్ధోపకరణం. ఇది రెండంచులు కదా ఖడ్గము. సరే, బైబిల్ గ్రంథంలో నుంచి బలవర్తమానం కొరకై మొదటి సమయంలో 30వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం అనేటువంటిది ఎందుకు చెప్తారో తెలుసా? అందరం కలిసి చదువుకుందాం అనేటువంటిది ఎందుకు అంటారో తెలుసా? సరే నేను చెప్తాను, వినండి. అందరూ నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓకే, అందరూ చదువుకున్న వారు కాదు, చదువులేని వారు ఉంటారు. వాళ్ళు బైబిల్ తీయలేరు, చదవలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏదైతే చదువుతామో వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. కాబట్టి చదువురాని వాళ్ళు విన్నులాగున మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సాహపరచాలి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు బెంగళూరులో. అతని పేరు బోయస్. అతనికి చిన్న ఉన్నప్పటి నుంచి చదువు లేదు, కానీ ఇప్పుడు ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఎట్లయినాడంటే, ఆయన డబ్బులిచ్చి ఒక యవనస్తుని పెట్టుకున్నాడంట. దేనికోసము? బైబిల్ చదివించుకోవడానికి. రోజు గంట సేపు ఆ యవనస్తుడు చదివితే ఆయన విని 50% ఆఫ్ బైబిల్ ఈజ్ ఇన్ హిస్ మెమోరీ. 50% బైబిల్ తన యొక్క జ్ఞాపక శక్తిలో ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. మొదటి సమయంలో 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకున్నాం.
సమయం కొద్దిగా ఆలస్యమైన కొంచెం మన్నించండి. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుని సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకముల తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు. ఈ యొక్క దినాన్ని బట్టి పరిశుద్ధ దినంగా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును, నేను నా యొక్క గత జీవితంలో ఐగుప్తు వల్ల తండ్రి అక్కడ పాపము శాపము ఉంటుంది, తెగుళ్ళు ఉంటాయి. అటువంటి తండ్రి జీవితంలో ఉన్నటువంటి నన్ను కూడా నీవు తండ్రి విడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అమలేఖీయులైనటువంటి దాసులు తండ్రి అపవాది సంబంధమైనటువంటి దాసులుగా ఉన్నటువంటి నన్ను తండ్రి మీ యొక్క రక్తం ద్వారా కడిగి భద్రపరిచి నీతికి దాసులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి వేసిన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి చిన్న ఆరాధన నీకు సమర్పిస్తున్నాం. అంతమాదిరి కాకుండా నిలబడుతున్నటువంటి తండ్రి ఈ యొక్క తండ్రి బలవర్తమానానికి మేము చేరువలో ఉంచున్నాము. అతి మిక్కిలి తండ్రి మిక్కిలి హెచ్చింపబడినటువంటి సమయంలోకి వచ్చించున్నాము. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని పరీక్షించుకొని మీ రక్తంలో మీ యొక్క తండ్రి ద్రాక్ష రసంలో మీ యొక్క రొట్టెలో పాల్పొంచడానికి తండ్రి సహాయం చేయమని వేడుకొని ఉంచున్నాము. ముందున సమయాన్ని మీ చేతులకు పెడుతున్నాం. వినబడేటువంటి వారు కూడా తను గ్రహించలాగా సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వేసని మీరు కూడా తండ్రి మీ యొక్క తండ్రి రక్తంతో నన్ను ప్రోక్షించుకొని మీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకుని నన్ను నేను ఖాళీ చేసుకోవచ్చు. మీ నామాన్ని కోరుకొనిచ్చు, మీ యొక్క ఆత్మను తండ్రి కోరుకొనిచ్చు. ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన చదివిన లేఖన భాగం మొదటి సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనం. ఈ యొక్క సంవత్సరపు వాగ్దానము, సంఘ వాగ్దానములలో రెండవది. మనకందరికీ తెలుసు, దావీదు సమస్తాన్ని నష్టపరుచుకొని తిరిగి సంపాదించుకున్నాడు అని చెప్పేసి మనము ఆరాధనలో చూస్తూ వచ్చినాము. ఇప్పుడు కూడా ఈ యొక్క బలవర్తమానంలో కొన్ని సంగతులను మాత్రము నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకని ప్రతి ఆదివారము ఈ విధంగా చేయాలి? ప్రతి ఆదివారం మనల్ని మనమే ఎందుకు పరీక్షించుకోవాలి? ప్రతి ఆదివారం ఎందుకు దేవుని యొక్క బలంలో మనం చేయవేయాలి అంటే ఇది ఒక శక్తి. బైబిల్లో ప్రతిదీ కూడా ఒక శక్తి. నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా శక్తివంతమైనదే. నేను ఆల్రెడీ వాగ్దానం గురించి ముందుగా చెప్పాను. ప్రతి వాగ్దానము శక్తివంతమైనదే. ఈ యొక్క బలంలో కూడా ఎంతో శక్తివంతమైనదిగా ఉంచిన అది మనల్ని ఉత్తేజపరుస్తుంది. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ఈ దారిలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణమైపోతున్నప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారికి కనబడకుండా వాళ్ళు అంటాడు, మీ హృదయంలో మండుచుండలేదా అని అంటాడు. ఈ మంట అనే దాని గురించి నేను ఇంకొకసారి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మన యొక్క టాపిక్ లో పోదాం. ఇప్పుడు దావీదు తన యొక్క జీవితంలో సమస్తాన్ని నష్టపోయినాడు, దాన్ని తిరిగి సంపాదించుకోవాలని చెప్పేసి తన యొక్క ఆలయానికి వచ్చినాడు. ఆలయానికి వచ్చిన తర్వాత ఆ యొక్క అభ్యంతరాలతో ఒక మాట అంటాడు, ఏ పోదును తీసుకొని రండి, నేను యెహోవా యొక్క విచారణ చేస్తాను అన్నాడు. ఏ పోదు అంటే ఏంటి? ఏ పోదు అనేటువంటిది ఒక రకమైనటువంటి వస్త్రం. దాని మీద ఎంతో అది యాజకుడు ధరించేటువంటిది. దాని మీద చెప్పాలంటే బైబిల్ స్టడీలో చెప్పాలి, ఈ యొక్క ఎఫోద్ అనేటువంటి దాని మీద దాదాపుగా 100 వారాలు చెప్పొచ్చు. 100 వారాలు అంటే కొన్ని సంవత్సరాలు చెప్పొచ్చు. మనకి ఇక్కడ బైబిల్ స్టడీ కాదు కదా, మనకి ప్రార్థనకే సమయం లేదు. ఒక ఆదివారం మాత్రమే వస్తాం. మీ యొక్క పనుల భారం వల్ల రాలేకపోయి ఉండొచ్చు, అది ఓకే. కానీ చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి దయచేసి మీ సమయాన్ని కొద్దిగా కేటాయించుకొని మీ యొక్క సొంత పనులు తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో కనబడాలని మీ అందరికీ ప్రేమతో వినిపిస్తున్నాను. ఈ యొక్క ఏ పోదును ధరించుకొని యెహోవాతో విచారణ చేస్తున్నాడు. ప్రభువా, నేను అంతా కూడా నష్టపోయి ఉంటున్నాను, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి యెహోవాతో విచారణ చేయగా యెహోవా ఏమంటాడంటే, దావీదు, నీవు మరలా యుద్ధమునకు పొమ్ము, నీవు నష్టపోయినది అంతటిని కూడా మరలా నీవు తీసుకుంటావని చెప్పేసి యెహోవా చెబితే ఆ యొక్క మాటను పట్టుకొని ఆ యొక్క దావీదు యుద్ధానికి పోయినాడు. ఈ యొక్క 19వ వచనం మన చదివిన లేఖన భాగంలో సమస్తమును కూడా రక్షించుకున్నాడు. ఇక్కడ రక్షణ అనేటువంటిది ఇంపార్టెంట్.
ఈ రక్షణ గురించి కొన్ని సంగతులు 7 కార్యాలు ఉన్నాయి. 7 కార్యాలు చెప్పే లోపల లేట్ అయిపోతుంది కాబట్టి టైం దొరికిన కొద్ది క్లుప్తంగా కూడా నేను చెప్పి ముగించడానికి ప్రయాసపడ్డాను. మొదటిది కీర్తన 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము మరలా నాకు పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు. మనందరికీ తెలిసినటువంటి లేఖన వచనం ఇది. దావీదు ఆ యొక్క బత్షెబ విషయంలో పాపము చేసిన తర్వాత రచించినటువంటి కీర్తనం. ఆ యొక్క పాపము చేసినటువంటి తర్వాత ఆయన ఏమైందంట, ఏమైంది అక్కడ రక్షణ ఆనందం అనేటువంటిది తొలగిపోయింది. ద జాయ్ ఆఫ్ సల్వేషన్ అనేటువంటిది దావీదు కోల్పోతూ వచ్చినాడు. ఆరాధనలో చూసినాము, సమస్తాన్ని నష్టపోయి మరలా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇక్కడ రక్షణ ఆనందం అనేది. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ క్రిస్టియన్. ఈ రక్షణానందం అనేటువంటిది చాలా విలువ గలది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రక్షణానందము అనేది ఏంటిది? ఎవరికి ఉండాలి ఈ రక్షణానందము? ఎవరికి ఉండాలి ఈ రక్షణానందం అంటే, ఎవరైతే రక్షింపబడినారో వారికి మాత్రమే ఈ రక్షణానందం అనేది ఉంటుంది. అంటే నువ్వు పాపమునకు సిలువ వేయబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కోసము, తన యొక్క రాకడ కోసము, తన యొక్క మార్గంలో నడవడానికి నువ్వు ఎప్పుడైతే లోకంతో సిలువ వేయబడతావో అప్పుడు నువ్వు రక్షింపబడిన వారిపై నీకు ఒక బహుమతి ఇస్తారు. ఆ బహుమతి ఏంటంటే రక్షణ ఆనందం. ఈ రక్షణానందము రక్షింపబడిన ప్రతి వారికి ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, రక్షణ ఆనందము ఎవరెవరికి ఉంది? నాకంటే పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నాకంటే రక్షణలో అనుభవం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరితో పాటు కలిపి నేను ఒక క్వశ్చన్, ఎంతమందికి రక్షణ ఆనందం? అసలు రక్షణ ఆనందం అంటే ఏంటి? దానికి గల కారణాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభువా నీ రక్షణానందము మరలా నాకు పుట్టించుము. అనేక సందర్భాల్లో నేను తప్పిపోయిన వాడిగా ఉంటున్నాను, సమస్తను నష్టపోయిన వాడిగా ఉంటున్నాను. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటిని సమకూర్చుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. శరీర విషయంలో తన రాజ్యాన్ని తనకు తిరిగి తెచ్చుకున్నాడు, తన భార్య పిల్లల్ని తెచ్చుకున్నాడు, తన యొక్క ఆస్తిని అంతటిని కూడా సమకూర్చుకున్నాడు. ఇప్పుడు రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఆనందమును పోగొట్టుకున్నాడు. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే అవినీతి చేస్తారో వారిలో ఏముండదంటే సంతోషం అనేది ఉండదు. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన హృదయంలో భయం అనేది వస్తుంది. ఎవరైనా చూసినారేమో ఈ పాపం నేను చేసేటప్పుడు, ఎవరికైనా చెప్తారేమో, ఒకవేళ నా ఇంట్లో తెలుస్తుందేమో, నా భార్యకి నా పిల్లలకి తెలుస్తుందేమో, నా భర్త నా పిల్లలకి తెలుస్తుందేమో, నా తల్లిదండ్రులకు తెలుస్తుందేమో, ఈ పాపాన్ని తెలియకూడదు అనేటువంటిది భయం అనేటువంటిది నీలో వస్తుంది. పాపము మనం చేస్తే మొట్టమొదటి మనం కోల్పోయేది ఆనందాన్ని కోల్పోతాం, మన సంతోషాన్ని కోల్పోతాం. భయం అనేటువంటిది మనకి వస్తుంది. ఇప్పుడు ఈ రక్షణానందానికి 7 రకాలైనటువంటి సూచనలు ఉన్నాయి. మొట్టమొదటి చూస్తాము. మొట్టమొదటిది యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం తీసిన వాడు చదవండి. ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను,
సంతోషము కలిగిన ఎడల కీర్తనలు పాడాలి. ఇప్పుడు బల్లకి వర్తమానానికి ముందర పాట పాడుకున్నాం. మీరు ఎంతమంది పాట పాడదని? ఒకవేళ వచ్చి పాడింటే ఓకే, వచ్చినా కూడా పాడకుంటే, రాలేక పాడకుంటే అది ఓకే, తిరిగి మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ పాట వచ్చి కూడా పాడకపోతే అదేంటిది? వారిలో ఏమీ లేదు, రక్షణానందము లేదు. ఇవే గుర్తులు. నీలో రక్షణానందము ఉందా లేదనేటువంటిది ఇప్పుడు ధ్యానించబోతున్నాము. దాంట్లో మొట్టమొదటిది, ఎవరికైతే సంతోషము కలిగిన ఎడల వాళ్ళు ఏం చేయాలంట? కీర్తనలు పాడాలా, అంటే పాటలు పాడాలి. కొంతమంది నోట్లో ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటారు, ఏ సందర్భం అన్నా కానీ. ఒకవేళ సంతోషంగా ఉంటే సంతోషానికి సంబంధించిన పాటలు పాడతారు. ఎవరికైతే బాధ ఉంటుందో బాధతో సంబంధించినటువంటి పాటలు కూడా జయం బుక్ లో ఉన్నాయి. అందుకనే పాటల బుక్ లో ఒక ఇండెక్స్ ఉంటుంది, ఒక పట్టిక ఉంటుంది. ఏ సందర్భంలో ఏ పాటలు పాడాలా అని చెప్పేసి ఒక పట్టిక ఉంటుంది, ఒక సమ్మరీ ఇండెక్స్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పాటలు అనేటువంటిది సృష్టిస్తూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిగా మనలో పాటలు పాడడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది పాటలు వచ్చినా కూడా పెదాలు మాత్రం గమనిస్తారు, పెదాలు మాత్రమే కదిలిస్తారు, కానీ పాట మాత్రము పాడరు. ఒకవేళ ఆ విధంగా గాను నువ్వు ఉన్నట్లయితే, నువ్వు పాట పాడని ఎడల, నీకు తెలిసిన పాట నువ్వు పాడలేకపోతే, నలుగురితో కలిసి నువ్వు పాట పాడకపోతే నువ్వు ఏమైనట్టు? నువ్వు సంతోషంగా లేనట్టు. నువ్వు సంతోషం లేకపోతే ఏమైనట్టు? నీలో రక్షణానందం లేదు. రక్షణానందం లేకపోతే, సంతోషంగా ఉంటేనే మనలో నవ్వు వస్తుంది. మనకు నవ్వు లేదంటే దాని అర్థమైంది ఏదో ఒక బాధ మనలో ఉన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? పాటలు పాడుతూ ఉండాలి. ఒకవేళ నీకు రాకపోతే నాకు తెలిసి ప్రతి పాటను 2 సార్లు పాడతారు. ప్రతి లైన్ని, ఒక లైన్ 2 సార్లు పాడతారు. ఒకసారి శ్రద్ధగా విను, రెండోసారి పాడేటప్పుడు ట్రై చేయి, పాడడానికి ట్రై చేయి, పాటలు నేర్చుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది రక్షణానందము మనలో. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చదవండి. నిర్గమకాండం 15:1 సమయం లేదు. ఈ కీర్తన పాడిరి, వారు ఐగుప్తు నుంచి విడబడిన ద్వారా సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. పాడుచు సీయోను వెళ్ళుదము. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు కానీ, బాధ ఉన్నప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉండాలా? పాటలు పాడుతూ ఉండాలి. నువ్వు ఏ టెంపోలో వాడినా సరే, నువ్వు వచ్చి రాకున్న భాషలో వాడినా కూడా సరే, నువ్వు కరెక్ట్ గా పాడుతున్నావా లేదనేటువంటిది మ్యాటర్ కాదు. పాడుతున్నావా లేదనేటువంటిదే. కాబట్టి రక్షణానందం నీలో ఉందా అనేటువంటి దానికి మొట్టమొదటి గుర్తు పాటలు పాడుతున్నావా. ఒకవేళ నువ్వు పాట పాడింటే నీలో రక్షణానందం ఉంది. ఒకవేళ ఈ పాట నువ్వు పాడలేకపోతే దానికి ఏదైతే కారణం ఉంది. ఒకవేళ నీకు రాలేదా, నేర్చుకోవాలని ట్రై చేయి. ఒకవేళ నీకు ఏదైనా ఒక బలహీనత ఉందా, ఎక్కడైతే తప్పిపోతున్నావో నువ్వు దాన్ని సరి చేసుకుని పాడడానికి ట్రై చేయి. అప్పుడే రక్షణానందము నీలో ఉంటుంది. రెండవదిగా చూస్తాము. రెండవదిగా ఇంకొకటి, పౌలు శీలలు కూడా అర్ధరాత్రి వేళలో చెరసాలలో వేయబడుతూ వచ్చినారు. వారి చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేయబడుతూ వచ్చినాయి. అనేకులు వారిని కొట్టడానికి వచ్చినారు. వాళ్ళు చెరసాలలో ఉన్నారు. అయినను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అర్ధరాత్రి 12 గంటల సమయంలో పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారు? పాటలు పాడుతూ వచ్చినారు.
నీ నోట దేవుని యొక్క పాటను ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటి రక్షణానందం ఏమైందని పాటలు పాడేటువంటి అనుభవం నీలో లేకపోతే దయచేసి దాన్ని సరి చేసుకోవాలని మనం. రెండవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమీయో నా పేరిట అడగలేదు, మీరు అడుగుడి మీకు దొరుకును. సంతోషము పరిపూర్ణం అగుటకు మీరేం చేయాలి? అడగాలంటే ఎట్లా అడగాల? ఏ విధంగా అడగాల దేవుణ్ణి? అసలు అడగడం అంటే ఎట్లా అడుగుతుంది దేవుణ్ణి చెప్పాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థన ద్వారా మాత్రమే మనకేం కావాలో దేవుణ్ణి అడుగుతాం. అంతేనా కాదు? కొంత ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఉపవాస ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, భారంతో కూడినటువంటి ప్రార్థన ఉంది, అనేక ప్రార్థనలు ఉన్నాయి. అందులో ప్రార్థన అనేటువంటిది మ్యాండేటరీ, అది ఖచ్చితమైనటువంటిది. ఇది ప్రార్థన చేయడం అనేటువంటిది ఒక ఆప్షన్ కాదు. ఇట్స్ ఎ మ్యాండేటరీ, ఇట్స్ ఎ రూల్. ప్రార్థన చేయమనేటువంటిది ఒక ఆజ్ఞ. అది ఎంత మాత్రమో ఒక ఆప్షన్ కాదు. నేను బాధలో ఉంటేనే ప్రార్థన చేస్తాను, నేను కష్టంలో ఉంటేనే ప్రార్థన చేస్తాను, నాకు ఏదైనా అవసరమైనప్పుడు నేను ప్రార్థన చేస్తాను అంటే కాదు. ఖచ్చితంగా ప్రార్థన అనేటువంటిది ఒక ఆజ్ఞ. ఏ విధంగా అయితే మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు అనుగ్రహించినాడు, అదే విధంగా ప్రతి క్రైస్తవునికి కూడా ప్రార్థన చేయడం ఒక ఆజ్ఞ. నువ్వు కష్టంలో ఉన్నా చేయాల్సిందే, బాధలో ఉన్నా చేయాల్సిందే, ఇతరుల సహాయం కొరకు ప్రార్థన చేయాల్సిందే, ఇతరులు నష్టపోయినప్పుడు ప్రార్థన చేయాల్సిందే, నీ కుటుంబీకులకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయాల్సిందే, లేదంటే దేశం కొరకు ప్రార్థన చేయాల్సిందే. ప్రతి దాని కొరకు ప్రార్థన అనేటువంటిది అవసరం. అందుకని మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు ఆడగలరు. అంటే ప్రార్థనలో మనము పరిపూర్ణంగా అవ్వడానికే ప్రార్థన అవసరం. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థనతో చేస్తామో అప్పుడే మనలో రక్షణానందం అనేటువంటిది కనబడుతుంది. నీవే ప్రశ్నించుకో, మనకు ప్రార్థించే శక్తి ఉందా? మనం ప్రార్థన చేస్తున్నామా? మన యొక్క విశ్వాసాల కొరకై, మన యొక్క కుటుంబ రక్షణ కొరకై, మన యొక్క ఆర్థిక ఇబ్బందుల కొరకై, లేదంటే ఇతరుల యొక్క క్షేమం కొరకై, దేశం యొక్క క్షేమం కొరకై, నీకు తెలిసిన స్నేహితుల కొరకై నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీలో రక్షణానందం అనేటువంటిది లేదు. ప్రార్థనలో గడపాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు, అవును కదా? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన అవసరమైంది. గెత్సేమనే తోటలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? 3 సార్లు ప్రార్థన చేసినాడు. అంటే యేసు ప్రభువుకే ప్రార్థన అవసరమైతే, సర్వశక్తి గలైనటువంటి దేవుని కుమారుడైనటువంటి అతనికే అవసరమైతే ప్రార్థన, నిమిత్త మాత్రమైనటువంటి మనకు ప్రార్థన అవసరమా కాదా? అవసరమా కాదా? ప్రార్థన అవసరం. ప్రార్థన చేయాలి. రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ భర్త చర్చికి రాకపోతే నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు చర్చికి రాకపోతే నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ భార్య చర్చికి రాకపోతే నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేయాలి. సంఘ కాపురుల కొరకే ప్రార్థన చేయాలి. విశ్వాసుల కొరకే ప్రార్థన చేయాలి. సంఘ పెద్దల కొరకే ప్రార్థన చేయాలి. దేశం కొరకే ప్రార్థన చేయాలి. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి క్రైస్తవులందరి కొరకే కాదు, కానీ అన్యుల కొరకే కూడా మనము ప్రార్థన చేసేవాళ్ళం. ఒకవేళ మనం ప్రార్థన చేయలేకపోతే నీలో రక్షణ ఆనందం అనేటువంటిది ఉండదు. మూడవదిగా చూస్తాము. మూడవదిగా ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనం.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం కలుగజేసెను. ఇది ముఖ్యమైనటువంటిది. మూడవదిగా, దేని వల్ల రక్షణ ఆనందం వస్తుంది? దేవుని వాక్యము ద్వారా. ఈ దినాల్లో వాక్యమునకు సమయము కుదిస్తూ వస్తున్నాను, అంటే తక్కువ చేస్తూ వస్తున్నాను. వాక్యము వినటానికి ఆశ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకని? సొంత పనుల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా, ఇంటి దగ్గర మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ద్వారా, లేదంటే ఉద్యోగంలో మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ద్వారా, లేదంటే వేరే ముఖ్యమైనటువంటి పనుల ద్వారా మనం ఏం చేస్తున్నామో వాక్యానికి మన సమయాన్ని తగ్గిస్తూ వస్తున్నాం. మీరు బాగా గమనించండి. ఇప్పుడు పెళ్లికి వెళ్తాము. పెళ్లిలో ఎంతమంది ఉంటారు? అందరు రక్షింపబడిన వారు ఉంటారా? ఉండరు. అనేకులు వస్తారు. పెళ్లి ఎందుకని మనం అందరికి బహిరంగంగా చేసుకోవాలి? వివాహం అన్నది అన్ని విషయములలో ఘనమైనది. అంటే ఆ పెళ్లిలో రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, అన్యులు ఉన్నారు, నామవాస క్రైస్తవులు ఉన్నారు. వీరందరూ కూడా వాక్యం అనేటువంటిది వారిలో పనిచేయాలని చెప్పేసి వాక్యం అనేటువంటిది ఉంది. అది మొదట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 గంటలకి పెళ్లి అనుకోండి. మనం ఏం చేస్తాము? పెళ్లి కదా, 10 గంటలు అంటే అందరూ వచ్చే లోపల 12 అవుతుందని చెప్పేసి మనం 12కి వెళ్ళిపోతాం. అందరూ ఒకటేలా ఉండరు. అందరి సేవకులు, అన్ని సంఘాల కాపర్లు ఒకేలాగా ఉండరు. టైం అంటే టైమే. సమయం ఏ సమయానికి ఆరంభిస్తారో అదే సమయానికి ముందే ముగిస్తారు. నువ్వు వచ్చినా రాకపోయినా, ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడి యొక్క వాక్యం నీ హృదయంలో కలుగుతుంది. అప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది తెలుసా? హృదయం లోపల ఉన్న ప్రతి అవయవమును చీల్చుకొని వెళ్తాదంట. ప్రతి అవయవం. ఇప్పుడు రక్తము ఏ విధంగా అయితే నడినెత్తి నుంచి అరికాలి వరకు ప్రవహిస్తుందో, అదే విధంగా దేవుడి యొక్క వాక్యము కూడా సమస్త అవయమును, ప్రతి లోపల ఉన్నటువంటి అవయమును కూడా దూసుకెళ్లి పనిచేసేదిగా ఉంటుంది. అందుకని పెళ్లికి వచ్చే వారికంటే విందుకు వచ్చేవారే ఎక్కువ. పెళ్లి అప్పుడు వాక్యంలో కనబడేది 30 మంది. వాక్యం చెప్పేటప్పుడు ఎంతమంది? 30 మంది. విందుకు వచ్చిన వాళ్ళు 30,000 మంది కావచ్చు, 300 మంది కావచ్చు, 30 కోట్లు కావచ్చు, 8 మంది కావచ్చు. గమనించండి. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఈ దినాల్లో శరీర సంబంధమైన వాటి వరకే మనము పోరాడుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకై మనము వేగిరపడాలి. అందుకనే ఇశ్రాయేలు ఆ యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాల వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. మోషే మీద సనుకుంటూ వచ్చినారు. ఐగుప్తులో ఉన్న కూడా మేము ముక్క సుక్క తాగిండ వాళ్ళము, నీవేమో ఈ అరణ్యంలోనికి తీసుకొస్తుంది, మమ్మల్ని ఆకలితో చంపుదు అని చెప్పేసి అన్నప్పుడు, సనుకున్నప్పుడు దేవుడు యెహోవా ఏం చేస్తూ వచ్చినాడు? వారికి మన్నాను కురిపిస్తూ వచ్చినాడు. మన్ను కురిసిన తర్వాత మనుషులందరికీ ఒక మానవ నైజం ఏంటంటే, ఏదైనా ఒకటి ఉచితంగా వస్తుందంటే దాన్ని ఎక్కువ కావాలని కోరుకుంటాం. అయినా ఒక సామెత కూడా ఉంది, ఫ్రీగా వస్తే ఫీనాయిల్ అయినా కూడా వదలరు. అదే విధంగా ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఆ మన్నా కురిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకి ఒక దురాశ ఉంటుంది. ఒకవేళ రేపటికి ఆహారం దొరకకపోతే, రాత్రికి మనకు దొరకకపోతే మనం ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, యెహోవా ముందే చెప్పాడు, ఏ నాటికీడు ఆ నాటికి చాలు. అంటే ఏ సమయంలో ఈ సమయానికి ఇది చాలు, అంతవరకే దేవుడు చెప్పింది. ఫ్యూచర్ గురించి ఆలోచించమని చెప్పాలి. ఇశ్రాయేలీలతో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆ మన్నాన్ని తినిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆశ ద్వారా
తీసుకొని ఇళ్ళలో దాపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు తెలుసా? బైబిల్లో రాయబడింది, అది ఇంకా నువ్వు పంటి సందులలో ఉండగానే అది ఏమవుతూ వచ్చింది? కుళ్ళిపోతూ వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క జీవవాక్యం అనేటువంటిది యోహాను సువార్త 1:1 రాయబడింది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. అంటే నీ దగ్గర వాక్యం ఉందంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. నీ దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథం ఉందంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. కాబట్టి ఆకాశమందు నీవు నాకుండగా వేరే నాకు ఏదియో అక్కర్లేదు, నీ వాక్యమే నా అక్షరం. అందుకని దావీదు అంటాడు కీర్తన 119, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అది నా పాదములకు దీపమై ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మాట్లాడుటకు నువ్వేం చేయాలా? తగ్గించుకోవాలి, వినటానికి బేగిరపడాలి. అది దేని గురించి వినాలా? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అనేకులు నడుచుకుంటూ పోయే వారి పెళ్లి చెవులు మాటలు కాదు వినాల్సింది. నువ్వు నీ చెవులు దేనికోసం పనిచేయాలి? దేవుని వాక్యం కోసం పనిచేయాలి. నీకు నోరిచ్చింది, నీకు చెవులు ఇచ్చింది, నీకు కనిపించింది అనేకమైన వ్యర్థమైన చూడడానికి కాదు, వ్యర్థమైన నీ చెవులకి వినేయడానికి కాదు, చప్పుడు మాటలు వినడానికి కాదు. దేనికి ఇచ్చాడు? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇచ్చాడు. అనేకల చప్పుడు మాటలు వింటే ఏమొస్తుందో తెలుసా మీకు? చప్పుడు మాటలు వింటే ఏమొస్తుందో తెలుసా మీకు? ఫస్ట్ దేనితో స్టార్ట్ అవుతుంది తెలుసా? అంట అనేటువంటి మాటతో స్టార్ట్ అవుతుంది. అంట ఏం పదము? అంట. గట్టిగా చెప్పండి. అంట. నిద్రపోతున్నారా? దేనితో స్టార్ట్ అవుతుంది అంట అది? అంట. అంటే పలానా సేవకులందరినీ ఇట్లా అనిందంట, పలానా సేవకులు నా కోసం ప్రార్థన చేయలేదంట, పలానా పాస్టర్ నన్ను మనసులో ఉద్దేశం పెట్టుకొని ఏదో అన్నాడంట, లేదంటే పలానా అక్క నన్ను నా యొక్క విశ్వాసంలో కావచ్చు, నా యొక్క పనులు కావచ్చు ఇట్లా అనిందంట అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక అక్క ఉంది, ఏమైంది నిన్ను ఇట్లా అనిందంట అని చెప్పేసి ఇంకొక దగ్గరికి పోతే ఆయనకి ఏమొస్తుంది? మంట కలుగుతుంది. ఏమొస్తుంది? మంట. ఈ అంట అనేటువంటి పదము దేన్ని కలుగజేస్తుంది? మంట. విన్న ఆయన ఆహా నన్నే ఇట్లా నిందా ఆయన అని చెప్పేసి లాస్ట్కి ఏమొస్తుంది? తంట వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రసంగం చేసేటప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఉపమానాలు చెప్తూ వచ్చినాడు. ఉపమానాలన్నీ మీరు బాగా గమనించండి. 39 ఉపమానాలు ఉంటాయి. ఆ ఉపమానాలన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉంటాయంటే మానవ యొక్క జీవన శైలి. ఈ యొక్క ఉదాహరణలు కూడా నేను ఎందుకు చెప్తానంటే మనకు ఉచితంగా అంటే ఈజీగా అర్థం అవడానికి. ఇప్పుడు నా పాటికి నేను మొత్తం బైబిల్ గురించి చెప్పినాను అనుకోండి, మీలో కొందరికి వినే గ్రహించే మనసు ఉండదు, కొంతమందికి లేకపోవచ్చు. అర్థం కానటువంటి వారికి ఏ విధంగా చెప్పాలి? వారి భాషలోనే చెప్పాలి. ఇప్పుడు గొర్రె ఎవరిని నమ్ముతుంది? గొర్రె తన కషాయాన్ని నమ్ముతారు. కాబట్టి ఉదాహరణలు కూడా మన యొక్క జీవిత శైలిలో ఇది అలంకృతమైనవి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కూడా నీ హృదయంలో ఉండాలి. ఒకవేళ నీవు దేవుని యొక్క చర్చిలో వాక్యాన్ని వినలేక నువ్వు వెళ్ళిపోతున్నావా? వాక్యానికి నీ చెవిని చెవిని పెడుతున్నావా? వాక్యములకు నువ్వు దూరంగా పారిపోతున్నావా? నీలో రక్షణానందం అనేటువంటిది లేదు. 4 చూస్తాము. 4 అయిపోయినాయా? మొట్టమొదటిది ఏంటి? సంతోషం ఉంటే పాటలు పాడాలి. పాటలు పాడకపోతే మనలో ఏముండదు? రక్షణానందం ఉండదు. రెండవది ప్రార్థన. ప్రార్థన లేకపోతే మనలో ఏముండదు? ఆనందం ఉండదు. మూడవదిగా దేవుని యొక్క మాటలు. ఆ యొక్క మాటలు కూడా మనలో లేకపోతే
రక్షణ ఆనందం అనేటువంటి. నాలుగోదిగా కీర్తన 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, జనులు నా దగ్గరకు వచ్చి నేను ఈ రోజున చర్చికి వెళ్తున్నాను, నేను ఫలానా మందిరానికి వెళ్తున్నాను, ఈరోజు ఆరాధించడానికి వెళ్తున్నాను, ఆయన సన్నిధానానికి నేను వెళ్తున్నానని దావీదుతో అన్నప్పుడు దావీదు హృదయం ఏమైందంట? సంతోషమే. అంటే దేవుని యొక్క ఇంటిలో ఏముంటది? సంతోషం ఉంటుంది. నా యొక్క జీవితంలో ఇది అతిశయోక్తి కొరకు కానీ గర్వం కొరకు కానీ చెప్పట్లేదు, కానీ హోసూరుకి వెళ్ళినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా నా యొక్క ఆదివారం దినవృత్తాంతం ఎట్లుంటుంది తెలుసా? ఆదివారం నా డైలీ నా యొక్క ఆ రోజు మొత్తం ఏం చేస్తానంటే, ఈరోజు ఎంతమంది మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు? కుటుంబ ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. అది ఓన్లీ ఆదివారం అని కాదు, ప్రతి ఆదివారం చేయాలి. ప్రతి ఆదివారం మేము ఇంక్లూడింగ్ ఫెలిక్స్ నా కొడుకుతో పాటు సహా లేపుతాను. 5:30కి అంతా లేచి కుటుంబ ప్రార్థనలో ఫస్ట్ బైబిల్ చదువుతాము, డైలీ పోర్షన్ చదివిన తర్వాత కుటుంబ అధ్యాయాలు చదువుతాము, తర్వాత ఇద్దరం కలిసి వర్షిప్ చేస్తాం. కేవలం చర్చిలో మాత్రమే కాదు వర్షిప్. ఆదివారం తెల్లవారుజామున ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసిన తర్వాత ఆరాధన కూడా చేసుకుంటాం ఇద్దరం. ఆ తర్వాత 9 గంటలకి చర్చికి వెళ్తే తిరిగి నైట్ 11 వరకు ఎక్కడ ఉంటామో? మందిరంలోనే ఉంటాం. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము, ఇది విశ్రాంతి దినము. విశ్రాంతి దినమును మీరు ఏం చేయాలంట? ఆచరించాలి. ఇది ఒక నిబంధనగా ఉంది. చర్చిలో మందిరంలో అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ఓన్లీ ప్రార్థన ఆరాధించి బలవర్తమానం తీసుకున్న తర్వాత కానుకలేసిన తర్వాత అందరితో అయిపోలే. పరిశుద్ధ దినం అనేటువంటిది ఆ రోజంతా కూడా నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేయాలి. నీ ఇంటి దగ్గర కూడా నువ్వు వ్యక్తిగత పనులు కూడా చేసుకోకూడదు. నాకు ఏ వ్యక్తిగత పనులు ఉన్నా కూడా ఆదివారం నేను చేయను. ఆదివారం అంతా కూడా సంఘంలోనే ఉంటాను, చర్చిలో ఏదో ఒక పని చేసుకుంటుంటాను. అప్పుడే మాకు ఒక రక్షణ. ఒకవేళ మేము కానుకలు వేసి వెంటనే ఇంటికి పోయినామనుకో, మా ఇద్దరి మధ్య ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొట్లాడేస్తాం. అంటే దానివల్ల రక్షణ ఆనందం అనేటువంటిది కోల్పోతుంది. ఆయన మందిరములో పరిపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. కాబట్టి మందిరంలో మీరు కనపడాలి. కేవలం ఆదివారమే మాత్రమే కాదు, అనేక మిగతా దినాల్లో కూడా రావడానికి ప్రయాసపడండి. చివరిగా హబక్కుకు 3వ అధ్యాయం 17వ వచనం ముగిస్తాను. హబక్కుకు 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేకుండా పోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. చివరిగా మనకి ఏమీ లేకపోయినను కూడా మనం ఏం చేయాలంట? యెహోవాను స్తుతించాలి. అందుకని యోబు చెప్తాడు, యెహోవా ఇచ్చెను అందును బట్టి దేవునికి స్తోత్రము. ఈ దినాన నువ్వు కలిగిన ప్రతిదీ కూడా, నువ్వు కలిగిన ఉద్యోగం కావచ్చు, నువ్వు కలిగిన ఇల్లు కావచ్చు, నువ్వు కలిగినటువంటి ఏదైనా పని కావచ్చు, లేదా నీకు ఇచ్చినటువంటి భార్య కావచ్చు, నీకున్న పిల్లలు కావచ్చు, ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం, దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానము, దేవుడు ఇచ్చినటువంటి ఒక తలాంతు. ఒకవేళ వీటిలో ఎవరు లేకపోయినా కూడా నువ్వేం చేయాలంట? దేవుడిని స్తుతించాలి.
యెహోవాతో ఆనందించాలి. కేవలం అన్ని ఉన్నప్పుడు మాత్రమే కాదు. అందుకనే ఆగూరు సామెతల గ్రంథము చివరి అధ్యాయము ఆగూరు అనేటువంటి వ్యక్తి రాస్తాడు. దాంట్లో ఏముంటారు తెలుసా? ప్రభువా, అధికముగా నాకు కావలసిన దానికంటే ఎక్కువగా నాకు ఇవ్వద్దు, అలాగా అని చెప్పేసి నాకు పేదరికమునైనను పుట్టించవద్దు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ అయితే నేను నిన్ను దూషిస్తానేమో, తక్కువైతే నేను నిన్ను అవమానిస్తానేమో అని చెప్పేసి ఆగురు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, మన దగ్గర ఏది ఉన్నా కూడా, ఏది లేకపోయినా కూడా మనము యెహోవా యందు ఆనందించేవారు అన్నారు. అప్పుడే మనలో రక్షణ ఆనందం అనేటువంటిది. అందరూ బైబిల్ మూసేయండి, మోకాల మీదకి రండి. అతి విలువైనటువంటి సమయంలోనికి మనం చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 11:21 ప్రకారము, కాబట్టి ప్రతి మనుష్యుడు తనకు తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ వారంలో కావచ్చు, లేదంటే గత నెలలో, ఇది మొదటి ఆదివారము, గత నెలలో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే వాక్యానుసారంగా మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో రక్షణానందము ఈ 6 సందర్భాల్లో కావచ్చు, ఒకవేళ నువ్వు ఒక్క సందర్భం తప్పిపోయినా కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలని అంగీకరిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, నిన్ను నీవే పరీక్షించుకో. ప్రభా, ఎక్కడైతే తప్పిపోవచ్చు, నీ రక్షణానందం నాకు మళ్ళా పుట్టించువయ్యా. నీ సన్నిధానంలో సంతోషం లేకుండా కనబడిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. నీ వాక్యమునకు వినబడకుండా దూరంగా పారిపోయినటువంటి సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. వాక్యమును ఇది ప్రార్థన చేయకుండా సంవత్సరంలో ఎన్నో ఉన్నాయి. దయతో క్షమించండి. మళ్ళా ఇంకొక తరుణము, ఏ విధంగా అయితే ఆ యొక్క తోటమాలి అడుగుతూ వచ్చినాడు, ఈ సంవత్సరం కూడా ఉండండి అన్నాడు. ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క సమయంలో నేను నీవు పరీక్షించుకొని యోగ్యమైనటువంటి రీతిలో బలలో పాల్పొందాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించుగాక.